ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం హోషేయ 12వ అధ్యాయం 6వ వచనం. కనికరము న్యాయమును అనుసరించుచు దేవుని యందు నమ్మికనుంచుము. యెహోవా ఇశ్రాయేలీయులకు వ్యతిరేకి అవుట. ఎఫ్రాయిము వాళ్ళు తమ కాలాన్ని వృధా చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు రోజంతా గాలిని తరుముతున్నారు. వాళ్ళు అంతకంతకు ఎక్కువగా అబద్ధాలు ఆడుతున్నారు. వారు అంతకంతకు ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ళు అషూరుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాళ్ళు తమ ఒలివ నూనెను ఈజిప్టుకు తరలిస్తున్నారు. యెహోవా ఇలా అంటున్నాడు, అతడు చేసిన పనులకు గాను యాకోబును శిక్షించి తీరాలి. అతడు చేసిన వాటన్నిటిని బట్టి అతన్ని శిక్షించాలి. యాకోబు ఇంకా తన తల్లి కడుపులో ఉండగానే తన సోదరుని మోసగించడం ఆరంభించాడు. యాకోబు బలిష్ఠుడైన యువకుడు. అప్పట్లో అతను దేవునితో పోరాడాడు. యాకోబు దేవుని దూతతో పోరాడి గెలిచాడు. అతను విలపించి దేవుని ఒక సహాయం చేయమని అడిగాడు. ఇది బేతేలులో జరిగిన సంఘటన. అక్కడే ఆయన మనతో మాట్లాడాడు. అవును, యెహోవాయే సర్వసేనాధిపతి అయిన దేవుడు. ఆయన పేరు యెహోవా అనగా ప్రభువు. అందుకని మీరు మీ దేవుని యొద్దకు తిరిగి రండి. ఆయనకు విధేయులుగా ఉండండి. దయగల వారిగా నీతిమంతులుగా ఉండండి. సదా మీ దేవుని నమ్మండి. యాకోబు ఒక వ్యాపారస్తుడు. అతను తన మిత్రుడిని కూడా మోసగిస్తాడు. అతని తక్కెడలు కూడా సరైనవి కావు. ఎఫ్రాయిము ఇలా అనుకున్నాడు, నేను ఐశ్వర్యవంతుని, నాకు ధనరాజులు దొరికాయి, నా నేరాల సంగతి ఎవడో తెలుసుకోలేడు. మీరు ఈజిప్ట్ దేశంలో ఉన్న నాటి నుండి యెహోవానైనా నేనే మీకు దేవుణ్ణి. గుడార సమావేశ కాలంలో మాదిరిగా నేను మిమ్మల్ని గుడారాల్లో నివసింపజేస్తాను. నేను ప్రవక్తలతో మాట్లాడాను. నేను వాళ్ళకి అనేక దర్శనాలు ఇచ్చాను. నేను పద్ధతులను సూచించాను. కానీ గిల్లాదు ప్రజలు పాపులు. అక్కడ అనేక క్షుద్ర దేవత విగ్రహాలు ఉన్నాయి. అక్కడ ప్రజలు గిల్గాల వద్ద ఎడ్లను బలులుగా ఇస్తారు. వాళ్లకు బలిపీఠాలు అనేక ఉన్నాయి. దున్నిన పురంలో బురద చాళ్ళు ఉన్నట్లే వాళ్లకు బారులుగా బలిపీఠాలు ఉన్నాయి. యాకోబు ఆరామ దేశంలోకి పారిపోయాడు. అక్కడ ఇశ్రాయేలు ఒక భార్య కోసం శ్రమ చేశాడు. మరో భార్య కోసం గొర్రెల్ని మేపాడు. కానీ యెహోవా ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును ఈజిప్ట్ నుండి వెనక్కి రప్పించాడు. యెహోవా ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును భద్రంగా కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.